గుంటూరు కార్పొరేషన్లో ఉత్కంఠ నెలకొంది. అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్లుగా సాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అధికారులు సమావేశం ఏర్పాటు చేయగా తన ఛాంబర్లో మేయర్ మనోహర్ నాయుడు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. బుడమేరు వరద బాధితుల సాయం అందజేత విషయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు అవినీతి చేశారని మేయర్ ఆరోపించారు. 9,24,00,000 రూపాయల అవినీతి జరిగిందని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు కమిషనర్ మేయర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ కావటి మనోహర్ కమిషనర్కు సూచించారు. అయితే మేయర్ ఆదేశాలను కమిషనర్ పులి శ్రీనివాసులు బేఖాతరు చేశారు. కార్పొరేటర్లు సహా మేయర్ వరకు అందరూ అధికారులను చులకన చూస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ హాల్లో మేయర్ భేటీ అయితే అధికారులు మాత్రం సమావేశానికి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో కావటి మనోహర్ తీరుపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ తీరుపై ప్రధానికి లేఖ రాస్తానని మేయర్ మనోహర్ నాయుడు తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కమిషనర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి 8వ తేదీన కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఆయనకి మేము సమాచారం అందించడం జరిగింది. ఆయా డేట్ అన్ని కూడా పరిశీలించుకొని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. బుడమేరు వాగులో మీరు ఎన్ని డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు విజయవాడ బుడమేరు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి పబ్లిక్ కి మీరు పంపించారు, వాటి యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పేసి మరి డిప్యూటీ మేయర్ గారు అడిగారు. వారు ఆన్సర్ ఇచ్చారు. అధికారులు ఏమండి 9,24,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాకాంతంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్ కి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, మేయర్ కి తెలియకుండా, కనీసం మా ఎవరికి కూడా తెలియకుండా 9,24,00,000 రూపాయల నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్లో ఉత్కంఠ నెలకొంది. అధికారులు వర్సెస్ కార్పొరేట్లు అన్నట్టుగా సాగుతుంది రసబాస. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్లో ఇలా అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ రసబాసకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నాగేశ్వరరావు? గుంటూరు కార్పొరేషన్ అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అయితే అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కౌన్సిల్ హాల్లో పాలక వర్గ సమావేశం నిర్వహించేందుకు మేయర్ అయితే యత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్పొరేషన్ కి అయితే వైసీపీ దీనికి సంబంధించి వైసీపీ కార్పొరేటర్లు చేరుకుని ఈ యొక్క హాల్లోనే ఈ యొక్క పాలక వర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే హాల్లో అధికారులు కూర్చొని ఉండటంతో ఛాంబర్ లో అయితే మేయర్ సమావేశం అయితే నిర్వహించారు. అయితే దానికి సంబంధించి మేయర్ అయితే ఈ యొక్క ఏదైతే గత కొద్ది కాలం నుంచి అయితే మేయర్ కి అలాగే ఏదైతే కమిషనర్ కి ఈ యొక్క వీటిపై ఏదైతే అవకతవకలు ఉన్నాయని కమిషనర్ మేయర్ పై అయితే వివాదాస్పదంగా అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉందన్నట్టుగా వైసీపీ నాయకులు నిన్న కూడా వారు ఒక ప్రైవేట్ హాల్లో సమావేశమై ఏదైతే మాజీ మంత్రి అమ్మటి రాంబాబు అలాగే మక్కిన ఈ సంబంధించి కూడా కొందరు నేతలు దీనిపై అయితే సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా వాడివేడిగా దీనికి సంబంధించి చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ హాల్లో దీనికి సంబంధించి బుడమేరు వరద బాధితుల సహాయం కొరకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అయితే అవినీతి పాల్పడ్డారని ఏదైతే మేయర్ అయితే ఆరోపణ చేసిన పరిస్థితి. అయితే దానికి సంబంధించి 9,20,00,000 రూపాయలు ఖర్చు చేశారని అయితే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని కూడా దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే సమాధానం చెప్పకుండా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని దాటవేస్తున్నారని కూడా అన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నగర కమిషనర్ చేసిన అవినీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పిన పరిస్థితి. అలాగే నగర కమిషనర్ చేసిన అవినీతిపై విచారణ జరపాలని కూడా ఏదైతే మేయర్ కోర్టుకు వెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే అలాగే ఇదే విధంగా చూసుకుంటే కమిషనర్ ఏదైతే నగర కమిషనర్ కూడా ఈ యొక్క మేయర్ పై అయితే అనేక ఇబ్బందికరమైన మాటలు అన్నారని చెప్పేసి కూడా ఆయన అంతకు ముందు కూడా ఫైల్ ఒకటైతే విసిరేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే గతంలో కౌన్సిల్ సమావేశం అప్పుడు చూసాం. దానికి సంబంధించి గత ఏదైతే 22వ తారీఖున దీనికి సంబంధించి
సంబంధించి ఇది ఎన్నిక ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ముందుగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది పవన్. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.